మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఆ తరువాత కనులు కనులను దోచాయంటే సినిమాలో నటించాడు. అయితే కనులు కనులను దోచాయంటే సినిమా ఫ్లాప్ కావడంతో హీరోగా అతడికి అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు అతడు ఓకే చెప్పగా ఇందులో మిలిటరీ వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తాజాగా ఇందులో దుల్కర్ సల్మాన్ పక్కన హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఈ సినిమాతో మాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా దీనికోసం పూజా హెగ్డే 2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. మరి మలయాళంలో పూజా హెగ్డే సక్సెస్ అవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.